57వ కీర్తనను మనము ముగించుకొని 58వ కీర్తనలోనికి మనము రావటం జరిగింది. ఇది కూడా దావీదు కీర్తనగా మనము చూస్తున్నాము. అదుల్లము గుహలోని ఆయన ఉండగా ఈ రచించిన కీర్తనగా మనం చూడవచ్చు. అయితే ఈ కీర్తన యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, ఈ 11 వచనాలు దావీదు గారు అప్పుడు మరి పేపర్స్ ఏమీ లేవు రాయటానికి, ఆయన దాక్కున్న గుహలోనే ఆయన ఈ యొక్క కీర్తనను ఆ యొక్క సైడ్ గోడల మీద రాయి పెట్టి గీసినట్టుగా ఉంది. ఎన్గ్రేవ్డ్ అని అంటారు. ఆయన గుహ మీద సైడు ఆయన రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, దావీదు భక్తుడి మీద సౌలు కుట్ర పన్నుతూ ఉన్నాడు. అయితే ఆ దేశంలో మనకు తెలుసు, న్యాయాధిపతులు కాలము ముగించుకున్న తర్వాతనే సౌలు రాజు యొక్క కాలము ప్రారంభమైంది. 1400 సంవత్సరంలో యెహోషువ చనిపోయిన తర్వాత 350 సంవత్సరాలు న్యాయాధిపతులు ఇశ్రాయేలులను నడిపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. సో న్యాయాధిపతుల కాలము 10-50 సంవత్సరంలో ముగియగానే వెంటనే వచ్చినది ఏంటంటే రాజుల కాలము. సౌలు మొట్టమొదటి రాజుగా ఆయన వచ్చిన తర్వాత న్యాయాధిపతులు కొంతమంది మిగిలిపోయారు, అధిపతులుగా కొంతమంది ఉన్నారు. వారు ఏం చేశారంటే, సౌలుతో ఒక మీటింగ్ వేసుకున్నారు. ఏ మీటింగ్ అంటే, దావీదుని దేశద్రోహిగా మీరు ప్రకటించండి. ఎందుకంటే అప్పటికే దావీదుకి చాలా గొప్ప పేరు ఉంది. గొలియాతుని ఆయన చంపడము చాలా గొప్ప పేరు ఉండడం మనం చూస్తున్నాము. సో ఈ కౌన్సిల్ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దావీదుని ట్రైటర్ అంటే దావీదుని రాజద్రోహిగా ప్రకటించి అతని మీద మరణ శాసనాన్ని డిక్లేర్ చేయించారు. సో మరణ శాసనాన్ని డిక్లేర్ చేయించారు. దానికి గల కారణం ఏంటంటే, దావీదు ఏ తప్పు చేయలేదని తెలిసి కూడా వీళ్ళు ఏం చేశారంటే, ఆ యొక్క డెసిషన్ తీసుకున్నారంటే కేవలం సౌలు రాజు యొక్క మెప్పును కోరటానికి వారు దావీదు మీద ఈ మరణ శాసనాన్ని, మరణదండని విధించడానికి వారందరూ కూడా మీటింగ్ పెట్టుకొని ప్లాన్ చేసుకున్నారు. అందుకనే ఈ యొక్క విషయము దావీదుకి తెలుస్తుంది. ఈ విషయము దావీదుకి తెలియగానే కీర్తన రచించినట్టుగా మనం చూస్తున్నాం. ఈ విషయం తెలియగానే 58వ అధ్యాయం 11వ వచనాలు కూడా ఆ యొక్క సందర్భంలోనే ఆయన రాశాడు. 58వ అధ్యాయాన్ని మరి వారిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈ యొక్క కౌన్సిల్ మీటింగ్లో కొంతమంది మంచివారు కూడా ఉన్నారు. ఈ మంచివారు ఏమయ్యారు అంటే, దావీదు మీద మరణ శాసనాన్ని కుట్ర పంతున్నప్పుడు ఈ కొంతమంది మంచివారు సైలెంట్ అయిపోయారు. మిగతా కొంతమంది ఏం చేశారంటే, సౌలు దగ్గర నుంచి మెప్పును పొందడానికి సౌలుకి ఈ యొక్క ఐడియాని ఇచ్చారు. నువ్వు దేశద్రోహిగా డిక్లేర్ చేసేసాయి, జ్యుడిషియరీ రూల్ ప్రకారము నువ్వు దేశద్రోహిగా డిక్లేర్ చేస్తే దావీదుని ఈజీగా మనం చంపవచ్చని చెప్పి ఆ మీటింగ్ గురించి దావీదుకి తెలియగానే ఈ కీర్తన రాశాడు. సో ఈ కీర్తనకి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, వారు మీటింగ్ పెట్టుకుని రాజద్రోహిగా దావీదుని డిక్లేర్ చేసిన తర్వాత అప్పుడు ఈ యొక్క కీర్తనను దావీదు రాసినట్టుగా మనం చూస్తున్నాము. అయితే దావీదు ఇక్కడ ఇద్దరిని ప్రశ్నిస్తాడు. మొదటగా ఎవరిని ప్రశ్నిస్తాడు అంటే, మరి మీకు ఇది తప్పని తెలిసి కూడా ఎలాగ సైలెంట్గా ఉన్నారని చెప్పి మంచివారిని ప్రశ్నిస్తాడు. తరువాత చెడ్డవారిని కూడా వారు చేసే పనుల గురించి, దేవుడు వారి మీదకి ఎలా శిక్ష తీసుకురాబోతున్నాడో అన్నదే ఎక్కువగా ఈ కీర్తన అంతా కూడా దాని మీద ఆధారపడి ఉంది. అయితే గొప్ప విషయం ఏంటంటే, గమనించండి, మీ గతంలో కూడా జ్ఞాపకం చేస్తాను, దావీదుకి ఉన్న శత్రువులు బైబిల్ గ్రంథంలో ఎవరికి కూడా లేనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దావీదుకిని, దావీదు కుమారుడని యేసుక్రీస్తు వారికే ఎక్కువగా శత్రువులు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. దావీదు శత్రువుల లిస్టు చూస్తే తన వయసు 16 నుండి వయసు 80 సంవత్సరాల వరకు తనని ఎప్పుడు కూడా శత్రువులు విడిచిపెట్టలా, ఎప్పుడు కూడా శత్రువులు వెంటాడుతూనే వచ్చినట్టుగా దావీదు జీవితంలో మనము చూస్తూ ఉన్నాము. అందుకనే ఈ యొక్క కీర్తన కూడా మరి తన మీద పన్నాగం పన్నివారి మీదే ఈ యొక్క కీర్తన కాన్సన్ట్రేట్ అయినట్టుగా ఉంటుంది. అయితే ఇందులో మనకి అప్లికేషన్, విశ్వాసగా మనకి ఏంటంటే, దావీదు వలె మన మీద కూడా శత్రువులు అనేక మంది మన మీదకి మాటల ద్వారా, చేతల ద్వారా వచ్చినప్పటికీ కూడా దావీదు తన యొక్క పగ తన తీర్చుకోలేదు, కానీ దేవునికే ఆయన అప్పచెప్పినట్టుగా మనం చూస్తున్నాము. దేవా మీరే చూసుకోండి, వారికి సమాధానం మీరే చెప్పండి అని దావీదు దేవునికే విడిచిపెట్టేసిన అంశంగా మనము చూస్తూ ఉన్నాము. తర్వాత ఇంకా ఇందులో చాలా విషయాలు వెళ్తుండగా మనము వీటిని పరిశీలిద్దాం. 58వ అధ్యాయము మొదటి వచనం నుంచి మనము చదువుకుందాం. సో దీని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, దావీదు మీద వారు ప్లాటింగ్ చేశారు, వారు పన్నాగం పన్నారు.
ఎలాగైనా సరే దావీదుని చంపాలి. అయితే ఈ కారణం కూడా ఏంటంటే సౌలు దగ్గర నుంచి బెనిఫిట్స్ పొందడానికి అక్కడున్న న్యాయాధిపతులు, అక్కడున్న రూలర్స్ ఎవరైతే ఉంటారో, సలహాదారులు ఉంటారో, వారు ఈ దావీదు మీద ఇచ్చిన ఈ రిపోర్ట్ ఎట్లాంటిది వారికి స్పష్టంగా తెలుసు. దావీదు ఏ తప్పు చేయలేదు, దావీదు విషయంలో మనం నేరం మోపడానికి ఏమీ లేదు. యేసుప్రభు మీద కూడా నేరం మోపడానికి ఏది లేకపోయినా కూడా, అందుకని బైబిల్ చెప్తుంది ఆయన అన్యాయపు తీర్పు నొందినవాడై. యెషయా 53 అధ్యాయంలో మనం చదువుకుంటాం. దావీదు విషయంలో కూడా అలానే అన్యాయపు తీర్పు నొంది ఈ యొక్క మరణ శాసనాన్ని ఆయన మీద రాయించినట్టుగా మనం చూస్తున్నాం. 58వ అధ్యాయం 1వ వచనం కనుక మనం చూస్తే, ఆయన అదులము గుహ జుడియా ప్రాంతంలో, యూదియా ప్రాంతంలో ఉన్న ఎడారి అరణ్య ప్రాంతంలో ఈ అదులము గుహలు ఉన్నాయి. ఇప్పటికీ కూడాను ఆ గుహల్లో దాక్కున్నప్పుడు ఆయన గోడ మీద గీస్తూ, ఆయన దేవుని మీద నిరీక్షణ ఉంచుతూ ఈ కీర్తనలు రాశాడు. అంటున్నాడు 1వ వచనము, అధిపతులారా, వాస్తవానికి ఇంగ్లీష్ బైబిల్లో ఏముందంటే సైలెంట్ వన్స్ అని రాశారు, నిశ్శబ్దంగా మౌనముగా ఉన్నవారులారా అని రాశాడు. ఇక్కడేమో తెలుగు బైబిల్ ఏముందంటే అధిపతులారా అని ఉంది. సైలెంట్ వన్స్ అంటే మీరు ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారు? సౌలు తర్వాత మీతో పాటు ఉన్న ఈ యొక్క సలహాదారులు ఇలాంటి సలహా సౌలుకి ఇస్తున్నప్పుడు మీరు ఎట్లాగా సైలెంట్గా ఉన్నారని చెబుతూ, అధిపతులారా, సైలెంట్ వన్స్, మీరు నీతిని అనుసరించి మాట్లాడదన్నది నిజమేనా? మరి మీ మీద ఉన్న పేరు ఏంటంటే న్యాయాధిపతులు, న్యాయాన్ని సలహాలు ఇచ్చే మంచివారు, దేవుని పక్షమున. ఇన్నోసెంట్ పీపుల్, అమాయకులు, లేకపోతే ఏ తప్పు చేయని వారు పట్ల మీరు వారి పక్షమున నిలబడాల్సింది మీరు. అది మీ పేరే అది కదా, నీతిమంతులు లేకపోతే న్యాయాధిపతులు, ఇది మీ పేరు. గమనించండి, అప్పుడే న్యాయాధిపతుల కాలము అప్పుడే ముగించబడి మొట్టమొదటిగా సౌలు రాజు అయినట్టుగా మనం చూస్తున్నాం. సో ఇక్కడ దావీదు ఏం ప్రశ్నిస్తున్నాడంటే, మీరు సైలెంట్గా ఉంటే ఎట్లాగా? మీరు దేవుని పక్షమున రోషముగా నిలబడాల్సింది మీరు సైలెంట్గా ఉంటున్నారా? అయితే వాట్ అబౌట్ యువర్ క్యారెక్టర్? మీరు నిలబడాల్సింది మీరు. తెలుసు సౌలు తప్పు చేస్తున్నాడన్న విషయం తెలిసినప్పటికీ కూడా ఇలాంటి పన్నాగాన్ని, తర్వాత దేవుడు నన్ను ఎన్నుకున్న విషయం కూడా మీకు తెలుసు. దేవుడు నన్ను ఎన్నుకున్న విషయం మీకు తెలిసినప్పటికీ కూడాను నా మీద ఎలా మరణ శాస్త్రాన్ని తీసుకొస్తుంటే మీరు సైలెంట్గా ఎలా ఉంటారు అని దావీదు వారిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. అయితే 1వ వచనము, సైలెంట్గా ఉన్నవారు, వారు నిశ్శబ్దంగా ఉన్నారు, ఏం మాట్లాడలేదు. దావీదు మీద మరణ శాస్త్రం రాస్తున్నప్పుడు ఇక్కడ 2వ లైన్లో ఏముందంటే నరులారా ఉంది. ఈ నరులారా ఎవరు అంటే వారు వైలెంట్గా దావీదు మీద పన్నాగాని పనినవారు. నరులారా, మీరు న్యాయంను బట్టి తీర్పు తీర్చుదరా? మీరు న్యాయంను బట్టి తీర్పు తీరుస్తారా? అసలు నా విషయంలో న్యాయం ఎక్కడుంది? నేను తప్పు చేయనప్పటికీ కూడా సౌలు నన్ను తరుగుతూ ఉన్నాడు, నన్ను చంపడానికి చూస్తూ ఉన్నాడు. సౌలు నా చేతికి 2 సార్లు దొరికినప్పటికీ కూడా నేను విడిచిపెట్టేశాను. అయినా మీరు న్యాయాన్ని జరిగించే వారిలా లేరు. తర్వాత ఏమంటున్నాడు చూడండి, మీరు హృదయపూర్వకముగా చెడుతనమును జరిగించుచున్నారు. మీ ఇంటెన్షన్స్ నాకు అర్థమైనాయి. మీరు సౌలు దగ్గర నుంచి మెప్పు పొందడానికే నన్ను చంపడానికి చూస్తూ ఉన్నారు. సౌలుకి ఐడియా ఇచ్చి, చాలా మంచి ఐడియా నాకు ఇచ్చారు అని సౌలుతో మీరు చెప్పించుకోవడానికి మీరు ఇలాంటి ఆలోచన సౌలుకి ఇచ్చి నన్ను చంపడానికి చూస్తూ ఉన్నారు. మీరు హృదయపూర్వకముగా చెడుతనమును మీరు జరిగించుచున్నారు. దావీదు వారి యొక్క చెడుతనాన్ని చూచి చాలా కోపగించుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దయచేసి గమనించండి, దేవుడు చెడుతనాన్ని మీద, అన్యాయస్తుల మీద న్యాయాన్ని తీర్చుకోబోతున్నాడు, ప్రతిదండన చేయబోతూ ఉన్నాడు. అయితే ఆయన ప్రతిదండన చేసేటప్పుడు అయితే పగ తీర్చుకుని నా వంతు అన్నాడు. మన పగ తీర్చుకోము, దేవుడే మన పక్షమున పగ తీర్చుకుంటాడు. అయితే ఈ కీర్తనలో ఉన్న ఒక అంశం ఏంటంటే ఆయన పీపుల్, రైచియస్ పీపుల్ కెన్ రిజాయిస్. ఆయన ప్రజలు దీన్ని బట్టి సంతోషించవచ్చు. ఈ దేన్ని బట్టి సంతోషించంటే దేవుడు పగ తీర్చుకునటము చూసి సంతోషించవచ్చు అనే మాటని చూడవచ్చును. ప్రతిదండన కలుగగా నీతిమంతులు చూచి సంతోషించుదురు. సో ఇక్కడ రాస్తున్న మాట ఏంటంటే ప్రతిదండన కలుగగా నీతిమంతులు చూచి సంతోషించుదురు. సో ఇక్కడ మనము అన్యాయానికి గురవుతుండగా, దేవుడు నీతిమంతుల పక్షమున యుద్ధం చేస్తుండగా మనము దేన్ని బట్టి సంతోషిస్తామంటే, నేను రైట్ కాబట్టి, వాళ్ళు తప్పు కాబట్టి దేవుడు వారిని శిక్షించాడు, చూసారా ఏం జరిగిందో, వాళ్ళు ఏం చేశారని చెప్పి సంతోషించకూడదు. మనం చాలాసార్లు ప్రజలు సాక్ష్యం చెప్పేటప్పుడు ఇలా చెప్తూ ఉంటారు, నేను కరెక్ట్గా ఉన్నాను, న్యాయంగా ఉన్నాను, అయితే వారు నా మీద ఎగిసిపడ్డారు, ఇప్పుడు చూసారా దేవుడు వారిని ఎలా దెబ్బ కొట్టాడో అని చెప్పి
ఎలా దెబ్బ కొట్టారని చెప్పి వారి యొక్క పతనాన్ని బట్టి మనం సంతోషించకూడదు. అయితే దేన్ని బట్టి సంతోషించాలంటే దేవుడు న్యాయాన్ని జరిగించాడు, అయితే నా మీద కృపను చూపించాడు. ఈ కీర్తనలు ఇంకో మాట ఏమంటాడు అంటే, వారు చెడిపోయిన వారు, అలానే నేను కూడా అటువంటి వాడిని అనే ఆలోచనను కూడా ఇక్కడ దావీదు తీసుకొస్తున్నాడు. చాలా సందర్భాల్లో మనుషులుగా మనం దేని బట్టి సంతోషిస్తామంటే, మన మీద ఎగిసిపడిన వాడు, మనకి వ్యతిరేకంగా ఉన్న శత్రువు, ఒకవేళ అతని పతనం కనుక మనం చూసినప్పుడు, చూసారా నా మీదకి వస్తే దేవుడు అతని మీద ఎలా శిక్ష తీర్చి ఉన్నాడో, దేవుడు ఎట్లా పగ తీర్చి ఎట్లా నాశనం చేశాడని చెప్పి మనము వారిని బట్టి మనం సంతోషించకూడదు. దేని బట్టి సంతోషించాలంటే, అసలు అలాంటి శిక్షకి నేను కూడా అర్హుడినే, పాత్రునే, వాడు చెడ్డోడు నేను మంచోడినేం కాదు, అదే స్థితి ఏంటి, వాడు మనకు శత్రువు అయినప్పటికీ కూడా మరి దేవుడు పగ తీర్చుకున్నాడంటే మనము దేవుని శత్రువులమే కదా వారి వలే. అయితే మనం వాటిని బట్టి మనం సంతోషించకూడదు. కానీ ఈ వచనం దేన్ని బట్టి సంతోషించమంటుందంటే, దేవా నువ్వు నా కృపను చూపించినందుకు, అన్యాయాన్ని నువ్వు డీల్ చేసినందుకు, నువ్వు అన్యాయస్తులు డీల్ చేసినందుకు, దేవుని యొక్క రైచియస్నెస్, దేవుని యొక్క నీతిని బట్టి మనం సంతోషించాలని కీర్తన మాట్లాడుతూ ఉన్నది. దావీదు ఆ విషయాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నాడు. కానీ క్రైస్తవ ప్రపంచంలో జనరల్గా చాలాసార్లు చాలామంది సాక్ష్యం చెప్పేటప్పుడు దీన్ని బట్టి సంతోషిస్తూ ఉంటారు. చూసారా వారి పరిస్థితి, దేవుడు వాళ్ళు ఎలా కొట్టి ఎలా మరణించాడు. యేసు ప్రభు వారి శిష్యులు అడిగారు, యేసు ప్రభు వారు భూకంపం వచ్చి చనిపోయారే, వాళ్ళు ఏమైనా చెడ్డవాళ్ళం, మేమైనా మంచి వాళ్ళు అంటే ప్రభు ఏమన్నారు తెలుసా, మీరు మారు మనసు పొందకపోతే మీ పరిస్థితి కూడా ఇలానే అని ప్రభు ఎవరితో చెప్పాడు సమాధానం అంటే, శిష్యులతో ప్రభు సమాధానం చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. సో ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మనం నోట్ చేసుకోవాలి. ఇక్కడ మనం చూస్తున్న వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, దేన్ని బట్టి మనం సంతోషించాలి. ఈ 10వ వచనంలో ఏముంది, ప్రతి దండన కలుగుగా నీతిమంతులు చూసి సంతోషించుదురు, భక్తిహీనుల రక్తములో వారు తమ పాదములను కడుగుకొందురు. భక్తిహీనుల రక్తంలో వారి పాదములు కడుగుందరు అంటే అర్థం ఏంటంటే, మరి ఇక్కడ యుద్ధ భూమిని తలపిస్తూ యుద్ధంలో వారు చనిపోగానే రక్తం ఏర్లై పారుతూ ఉంటుంది కదా. దేవుడు చేసిన యుద్ధము, దేవుడిచ్చిన విక్టరీలో వారు నడుస్తుండగా దేని బట్టి సంతోషిస్తారంటే, నా పక్షమున ఆయన పోరాడి ఆయన వారి అందరినీ కూడా సంహరించేశాడు, నేను కరెక్టు అన్న పాయింట్కి కాదు మనం నేర్చుకోవాల్సింది. 3వ వచనము 2వ లైన్లో చూడండి, పుట్టిన తోడనే అబద్ధములు ఆడొచ్చు తప్పిపోవుదురు. ఏమని రాశాడు అక్కడ, పుట్టిన తోడనే అంటే పిల్లోడికి, ఏ పిల్లోడికైనా సరే అబద్ధం ఆడటం ఎవరు నేర్పించరు. పిల్లలకి అబద్ధం ఆడడము ఎవరు నేర్పించరు. కానీ వారు ఏం ఆడతారు, ఎక్కువగా నేర్పించకపోయినప్పటికీ కూడాను. సో దావీదు 51వ అధ్యాయంలో, నేను పుట్టుకలోనే పుట్టడంతోనే నా తల్లి నన్ను ఎందులో గర్భం పాపములోనే నన్ను కన్నాదన్న విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. యూనివర్సల్గా ఉన్న ప్రాబ్లం ఏదన్నా ఉంది అంటే ఇదిగో ఈ జన్మ పాపం అని అంటాం చూసారు. జన్మ పాపం అంటే ఏంటంటే, పిల్లవాడికి మాట వినద్దని, అబద్ధం ఆడమని ఎవరు కూడా నేర్పించకపోయినా కూడా ఖచ్చితంగా ప్రతి పిల్లవాడు చేసే పని ఏంటంటే ఇదే. సో యూనివర్సల్గా ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఇదిగో మానవుడు పతన స్థితిలోనే పుడుతున్నాడు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నది. సో ఇక్కడ దావీదు ఏం మాట్లాడుతున్నాడు అని చూడండి. సౌలుతో మరణ శాస్త్రాన్ని రాయించారో వారిని ఏమంటున్నాడు, దేవుడు ఖచ్చితంగా న్యాయము తీర్పు తీర్చబోతున్నాడు. అయితే నేను సంతోషించేది, నేను బతికిపోయాను, నా శత్రువులను చంపేశారు, నేను రైటు, వాళ్ళు రాంగ్ కనుక దేవుడు వారిని శిక్షించాడు అన్న ఆనందము కన్నా ఆయనకి ఏ సంతోషం ఆనందం ఉందంటే, దేవుడు న్యాయాన్ని జరిగించాడన్న విషయం మీద ఆయన సంతోషపడి ఆనందపడతా ఉన్నాడు. ఇది మనకేం తీసుకొస్తుందంటే తగ్గింపుని తీసుకొస్తుంది. ఇదేం తీసుకొస్తుందంటే దేవుని కృప మీద ఆధారపడేదాన్ని తీసుకొస్తుంది. మనకి ఏం తీసుకొస్తుంది, వారికి కాదు ఆ శిక్ష నా మీదకు కూడా రావటం న్యాయం. అదేం తీసుకొస్తుందంటే మనలో తగ్గింపుని తీసుకొస్తుంది, హ్యూమిలిటీని తీసుకొస్తుంది. సో 58వ కీర్తనలో వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, దేవుడు తన ప్రజల మీద పక్షమున తప్పకుండా పోరాడతాడు, తన ప్రజల పక్షమున పోరాడతాడు, ప్రజల్ని రక్షిస్తాడు, కాపాడతాడు, నడిపిస్తాడు. అదే సేమ్ టైము అవతల ప్రజల్ని దేవుడు శిక్షిస్తాడు. వారి యొక్క అనీతిని బట్టి, వారి యొక్క పాపముని బట్టి దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు. కానీ మనం సంతోషించాల్సిన దేని బట్టి అంటే, మనం రైట్, వారు రాంగ్ కాబట్టి దేవుడు వారిని శిక్షించాడని సంతోషించడం కాదు. వారి స్థితిగతులు ఎలాగో మన స్థితిగతులు కూడా సేమ్ అదే. ఇదే మాట యేసు ప్రభు వారు సువార్తలో చెప్పారు. వారు భూకంపం వచ్చి వారు పాపం చేసినందుకు చనిపోయారా, మానవ నైజం కదా. మానవ నైజం ఏంటి, అలాగే అడుగుతుంది. వారు చెడ్డోళ్ళు కాబట్టి అలా అయిపోయారు, ఇది మానవ నైజం.
కానీ ప్రభు చెప్పిన మాట ఏంటంటే వారే కాదు, మీరు కూడా మారు మనసుకపోతే మీ పరిస్థితి కూడా ఇలానే అయిపోతారు ప్రభు చెప్పారు. సో వారికి అలా జరిగినప్పుడు, దేవుడు వారిని శిక్షించినప్పుడు దేన్ని బట్టి మనం సంతోషించాలి అంటే వారికి పతనాన్ని బట్టి మనం సంతోషించకూడదు, కానీ దేవుడి నీతిని బట్టి సంతోషించాలా, మన కృపనిచ్చినందుకు ఇంకా సంతోషించాలి. రెండు విషయాలు ఎప్పుడు కూడా మనం మర్చిపోవద్దు. ఓకే, ఎందుకంటే దే ఆర్ ఈక్వల్ టు అస్. వాట్ దే డిజర్వ్ వి ఆల్సో డిజర్వ్. వాళ్ళకి ఏదైతే అదో మనకి కూడా అదే అని యేసు ప్రభువు జ్ఞాపకం చేశారు. సో ఇక్కడ దావీదు వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ మనకు ఏం నేర్పిస్తున్నాడు అంటే, దేవా దేని బట్టి నేను సంతోషిస్తున్నాను అంటే నీ నీతిని బట్టి నేను సంతోషిస్తున్నాను అనే మాటని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి ఇంకా ఏమంటున్నాడు, లేదే మీరు హృదయపూర్వకముగా చెడుతనమును జరిగించుతున్నారు. చెడుతనాన్ని ఎలా జరిగించుతున్నారంట? హృదయపూర్వకంగా. దేశమందు మీ చేతి బలాత్కారము తూచి చెల్లించుచున్నారు. దేశమందు మీ చేతి బలాత్కారము తూచి చెల్లించుచున్నారు. దీని అర్థం ఏంటంటే ఒకరికి మించి ఇంకొకరు చెడుతనాన్ని పెంచుకుంటూ వెళ్తున్నారంట, వాల్యూమ్ పెంచుకున్నట్టు. ఒకరికి మించి ఇంకొకరు చెడుతనాన్ని వాల్యూమ్ పెంచుకున్నట్టు పెంచుతున్నారు. ఎవరి మీద? దేవుని చేత రాజుగా అభిషేకించబడిన దావీదు మీదకి ఒకరికి మించి ఇంకొకరు బెటర్ ఆలోచనలు ఇస్తున్నారు, ఎలా చంపొచ్చో ఎలా చేయొచ్చో అని. అందుకని ఇక్కడ ఏమని రాశాడు అంటే, దేశమందు మీ చేతి బలాత్కారము తూచి చెల్లించుచున్నారు. తూచి అంటే కొలత, బ్యాలెన్స్ అంటారు చూసారా, ఆ కొలతని ఎందుకు ఆ మాట అన్నాడు అంటే, ఒకరికి మించి ఇంకొకరు నా మీద పన్నాగాలు వేస్తూ, నా మీద ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఒకరి మించి ఒకరు చెడుతనం పెరిగిపోతూ ఉంది. వాడు ఎంత చెడుతనం చేశాడా, నేను ఇంతకంటే బెస్ట్ ప్లాన్ ఇస్తాను ఇంకా పూర్తిగా నాశనం చేయటానికి అని అంటూ ఉన్నారు. తర్వాత ఏమని చూడండి, వారి యొక్క ప్రాబ్లం ఎక్కడుందో చూడండి. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందురు. తల్లి కడుపున, అందుకని 51వ కీర్తన మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందరు. విపరీత బుద్ధి అంటే పిల్లలకి అబద్ధం ఆడడం ఎవరు నేర్పించిన అవసరం లేదు కూడా, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మనకు ఒక్కోసారి మనం ఆశ్చర్యపడతా ఉంటాం, అరే వీడు ఎప్పుడు ఇలా ఉండేవాడు కాదు, ఒకేసారి ఇలా మాట్లాడుతున్నాడండి, ఇలా ప్రవర్తించేవాడు కాదు, ఈ మధ్యన ఇలా మారిపోయాడండి. మరి జతలు పట్టేకో, లేకపోతే స్కూల్కి వెళ్ళాకో, లేకపోతే బయటికి వెళ్ళాకో ఇదివరకు ఇలా ఉండేవాడు కాదు, ఇప్పుడు ఇలాగ అయిపోయాడు. దయచేసి గమనించండి, అది లోపల వాల్కెనోలాగా బొగ్గు బొగ్గుమంటా ఉంటుంది. టైం రాగానే బయటపడిపోద్ది అంతే. మానవుని హృదయం అటువంటిదని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎలా అంట, తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందరు. ఎప్పుడు అంటది? నువ్వు తల్లి కడుపున డే 1. వాస్తవానికి మన ట్రూ బర్త్డే మనకి ఎవరికి కూడా తెలియదు. మామూలుగా భూమి మీదకి లేకపోతే డాక్టర్ గారు బయట తీసుకొచ్చినప్పుడు డేటే మనకు తెలుసు, కానీ తల్లి కడుపులో పుట్టిన రోజు ఎవరికి తెలియదు. ఓన్లీ దేవుడికి మాత్రమే ఒకరికి తెలుసు, ఆఖరికి తల్లికి కూడా ఆ డేటు తెలీదు. సో దావీదు ఇక్కడ ఏమున్నాడంటే, తల్లి కడుపున పుట్టినది, భూమి మీద పుట్టింది కాదు. ఓకే, డే 1 యువర్ బర్త్డే గురించి మాట్లాడలా. ఎక్కడ పుట్టింది మొదలుకొని? తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనుల విపరీత బుద్ధి కలిగి ఉందరు. చూసారా, డే 1 అంటే మనము ఉండగానే ఆ బుద్ధి, ఆ మాట జ్ఞాపకం చేస్తున్నాం. తర్వాత ఇంకేమన్నా చూడండి, పుట్టిన తోడనే అబద్ధములు ఆడుచు తప్పిపోవుదురు. వారి విషము నాగపాము విషం వంటిది. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో ఇదే అంటాడు. వారి నాలుక కింద ఏముందంట? సర్ప విషం ఉందని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకు మాట అన్నాడు? వారి విషము నాగపాము విషం వంటిది. ఎందుకు అన్నాడంటే ఈ మాట? విషము చాలా డేంజరు. ఏమండి, అడవిల్లో ఈ విష సర్పాలు, ఈ పాములు సింహాన్ని కాటేస్తే సింహం కూడా చనిపోతుంది. అంత పాయిజను వాటిలో దాగుంటుంది. వారి మాటలు అంత డేంజరు, వారి మాటలు అంత హానికరమైనవి అంటున్నాడు. వారు పన్నాగాలు, నా శత్రువులు నా పన్నాగా, లేకపోతే మీ మీద మీ శత్రువులు మాట్లాడే మాటలు అవి ఎలాంటివి అంటే, చాలా సందర్భాలు దావీదు అంటాడు అవి పదునైన కత్తి వంటిది. ఇక్కడే ఉంటున్నాడంటే అవి విషము వంటిది, నాగపాము విషం వంటిది అని అంటున్నాడు. అది ఎంత డేంజర్ అంటే, మాంత్రికులు ఎంత నేర్పుగా మాంత్రించినను వారి స్వరము తనకు వినబడకున్నట్లు, చెవి మూసుకున్నట్టు చెవిటి పాము వలె వారు ఉన్నారు. ఇక్కడ చార్లెస్ స్పర్జన్ గారు మాట ఏమంటారు అంటే, ఈ సర్పము ఎంత డేంజరు అంటే,
దానిని హ్యాండిల్ చేసే ట్రైనరు సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే అతన్ని కూడా కాటేసేస్తుంది. హ్యాండిల్ చేసే ఇప్పుడు చాలామంది జువాలజీ డిపార్ట్మెంట్లో నేను మెడ్రాస్లో చదువుకునేటప్పుడు వాళ్ళు ఏం చేసేవారంటే వాళ్ళ రూమ్లోకి వెళ్ళాలంటే భయం. వాళ్ళు బాక్సుల్లో రూముల్లో పాములు పెట్టుకుని పెంచుకునేవారు. వాళ్ళు జువాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేసేవారంటే ఎంత గ్లాస్ క్యాన్స్తో మూత వేసేసి వాళ్ళు ఏం చేసేవారంటే వాళ్ళకి షెల్ఫ్ల్లో స్నేక్స్ని పెంచుకునేవారు. అలాంటి పాములు వాటికి ఏమి తెలియవు, నన్ను పెంచుతున్నాడు, నాకు పాలు పోస్తున్నాడు, లేకపోతే నాకు ఆహారం పెడుతున్నాడు ఇన్న విషయం ఆ పాములకి ఏమి తెలియవు. అవి నిజంగా వాటికి కాటేయాలంటే వచ్చి కాటేసి చంపేస్తాయి, విషాన్ని కక్కుతాయి. అలాగా ఏమంటున్నాడంటే వారు ఎట్లాంటి వారంటే మాంత్రికులు ఎంత నేర్పుగా మాంత్రించినను వారి స్వరము తనకు విడబడుకున్నట్లు చెవి మూసుకున్నట్లు చెవిటి పాము వలె వారు ఉన్నారు. సో ఏమంటున్నాడంటే వారి యొక్క క్యారెక్టర్ గురించి, శత్రువుల యొక్క క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాడు. దేవుని భయము లేని వ్యక్తుల గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. వారు ఎట్లాంటి వారు అంటే జనరల్గా మనం వారి గురించి ఎక్కువగా ఆలోచించి బుర్రపాడు చేసుకుంటాం. మనం పని చేసే చోట లేకపోతే ఇరుగు పొరుగు దగ్గర మనుషులు శత్రువులు ఉన్నప్పుడు వారు మన తప్పు చేయనప్పటికీ కూడా మన మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు వారి గురించి మనం ఎక్కువగా ఆలోచించి నిద్ర లేకుండా అరే నన్ను ఇంత మాట అన్నారని చెప్పి అంటూ ఉంటాం. సో అయితే వికెట్ పీపుల్ యొక్క స్వభావం బైబిల్ ఇంకా బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, డిస్క్రైబ్ చేస్తుంది, చూపిస్తూ ఉంది. ఏమంటున్నారంటే మాంత్రికులు ఎంత నేర్పుగా మాంత్రించినాను. సో ఎంతమంది కంట్రోల్ చేసిన వారు కంట్రోల్ అవ్వరంట, ఏమండి, వారు చాలా డేంజరస్ అని చెబుతూ ఉన్నాడు. ఇప్పటిదాకా వారి పరిస్థితి సౌలు దగ్గర ఉండి దావీదు మీద చక్కటి ప్లాన్లు వేసి దావీదుని నువ్వు చంపించేసే, ఎందుకు అంటే ఆయన మీద మోపిన నేరం ఏంటంటే రాజద్రోహము నేరము ఆయన మీద మోపారు, నీ సింహాసనాన్ని అతను ఆశిస్తూ ఉన్నాడు అని చెప్పి రాజద్రోహాన్ని మోపారు. గొప్ప విషయం ఏంటో చూడండి, 6వ వచనంలో దావీదు ఏం మాట్లాడతాడో, దేవా అడోనాయ్ లార్డ్ వారి నోటి పండ్లను విరగగొట్టుము. దావీదు కీర్తనలు అంతట్లో మనం ఏం చూస్తామంటే ఒకటే మాట చూస్తాం, పగ తీర్చుకున్నట నా వంతు కాదు, పగ తీర్చుకున్నట యెహోవా వంతు అని. ప్రతి కీర్తనలో కూడా ఆయన దేవుణ్ణి ఆ పగను తీర్చుకోమని అడుగుతూ ఉంటాడు. దేవా నువ్వే చూసుకో. బహుశా దావీదు యొక్క సక్సెస్ఫుల్ లైఫ్కి, తన రాజుగా అంత వండర్ఫుల్గా పరిపాలించడానికి, ఇశ్రాయేలీలు గోల్డెన్ రూల్ చూడడానికి బహుశా బెస్ట్ రీజన్ ఏదన్నా ఉంది అంటే సౌలు ఫెయిల్ అవ్వడానికి, దావీదు సక్సెస్ అవ్వడానికి గల కారణం ఏంటంటే సౌలు పరిస్థితులు తన చేతిలోకి తీసుకున్నాడు. దావీదు చిన్న చిన్న విషయాల్లో కూడా జీవితాంతం కూడా పరిస్థితులు దేవుని చేతిలో పెట్టాడు. దేవునికి చెప్పాడు, ప్రార్థించడం మాత్రమే కాదు, డిక్లేర్ చేశాడు, దేవా మీరు చూసుకోండి. ఇన్ఫ్యాక్ట్ పోయిన వారంలో కూడా ఈ వాక్యాన్ని మనం చదువుకున్నాం, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. సో దావీదు ఇక్కడ ప్రార్థన చేయడం మాత్రమే కాదు, దేవునికి అప్పచెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. సో దావీదు యొక్క సక్సెస్ఫుల్ లైఫ్కి బిగ్గెస్ట్ కారణం ఏంటంటే అతను దేవునికి అప్పగించినట్టుగా మనం చూస్తున్నాం. సో ఇది మన జీవితానికి గొప్ప లెసను. ఇది ఆరాధనను కూడా తీసుకువస్తుంది. ఏంటి అంటే దేవునికి అప్పగించడం. దేవా యూ టేక్ కేర్. మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నా, చాలామంది ఫెయిల్ అవ్వడం గల కారణం ఏంటంటే పరిస్థితులన్నీ కూడా వారి కంట్రోల్ తీసుకుంటారు. దేవుని మీద డిపెండ్ అవ్వకుండా, దేవునికి అప్పగించకుండా వారు ఉంటారు. ఈ కీర్తన మనకు నేర్పే పాఠం ఏంటంటే దేవునికి అప్పగించడము ఇక్కడ ఈ కీర్తన మనకు నేర్పుతూ ఉంది. అందుకని 6వ వచనంలో అంటున్నాడు, దేవా వారి నోటి దేవా అని వాడాడు. దేవా అంటే అడోనాయ్, లార్డ్, మాస్టర్, అధికారి అనే మాటను సూచిస్తూ ఉంది. వారి నోటి పండ్లను విరగగొట్టుము. తర్వాత ఏమన్నా చూడండి, యెహోవా కొదమ సింహముల కోరలను ఓడగొట్టుము. ఎందుకంటే ఆ కోరల్లోనే వారి యొక్క బలం ఉంటుంది, విషం ఉంటుంది. మొన్న ఎవరో చెబుతూ ఉన్నారు, పులి యొక్క పంజాన్ని ఇసిరితే ఆవు యొక్క తల కూడా ఇరిగిపోతుందంట. అంత 300-400 కిలోస్ యొక్క పంచ్ పవరు ఒక పులికి కానీ సింహానికి కానీ ఉంటుందంట. సో దావీదు ఏమంటున్నాడు అంటే, యెహోవా కొదమ సింహముల కోరలను ఓడగొట్టుము. ఎందుకు అంటే ఇంకో మాట దావీదు ఏమడుతాడంటే, దేవా నువ్వు న్యాయాన్ని జరిగించు, నీతిని జరిగించు. కింద ఏమన్నాడు చూడండి, తర్వాత వచనంలో, పారు నీళ్ళవలే వారు గతించిపోవుదురు. పారు నీళ్ళు చూడండి, ఇసుకలోకి మీరు ఒక బకెట్ వాటరు ఇలా వేస్తే ఆ వాటర్ కనపడుతుందా?
ఇసుకలోకి ఒక బకెట్ వాటరు, మీరు బీచ్లోకి వెళ్ళి ఒక బకెట్ వాటర్ వేయండి శాండ్ మీద, ఏమవుతుంది? వాటర్ కనపడుతుందా? అసలు మీరు వాటర్ని తీగలరా పైకి? అలా వేయగానే మిగతా ఎక్కడ వేసినా వాటర్ని ఎత్తుకోవచ్చు గుడ్డతోనో దేంతోనో. అయితే ఆ ఇసుకలో కనుక నీళ్ళు వేస్తే అసలు వాటర్ మనకేం కనిపించదు. దావీదు ఏమన్నాడు అంటే, పారు నీళ్ళ వలె వారు గతించిపోవుదురు, అతడు తన బాణములను సంధింపగా. అంటే వారు నా మీద ఎన్ని ప్లాన్స్ చేసినా కూడా ఆ ప్లాన్లన్నీ తునకలైపోవును. సో దావీదు కీర్తన ఇంకో మాట ఏం చూస్తామంటే, వారు నా మీద ఉరి ఒడ్డారు, నా మీద వల వేసి నన్ను పట్టుకోవడానికి ప్రయత్నించారు, వారు ఒడ్డిన ఊరిలో వారే పడిరి అనే మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. సో ఈ కీర్తనలో మనము సంతోషించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు తన ప్రజల పక్షమున పోరాడుతూ ఉన్నాడు. అయితే మనము దేన్ని బట్టి సంతోషించాలంటే, వారి యొక్క పత్రాన్ని బట్టి మనం సంతోషించాం, కానీ దేవుడు తన నీతిని జరిగించాడు అన్న విషయాన్ని బట్టి మనం సంతోషిస్తూ ఉండాలి. తర్వాత అయితే ఇంకో కాన్సెప్ట్ కూడా ఇక్కడ ఏం కనపడుతుందంటే, పగ తీర్చుకుంటే మనవంతు కాదు, దేవా మీరు పగ తీర్చుకోండి, మీరే చూసుకోండి అని మనం దేవునికి అప్పగించవచ్చు. ఓకేనండి. సో రైచియస్నెస్ మనం మీద మనం రిజాయిస్ చేయొచ్చు అనే మాటని జ్ఞాపకం చేస్తున్నాడు. 8వ వచనం చూడండి, వారు కరిగిపోయిన నత్త వలె నుందురు. ఇది కూడా ఒక ఎక్స్ప్రెషన్. వాస్తవానికి నత్త కరిగిపోదు, నత్త జస్ట్ కనిపించకుండా పోదు, అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక ఎక్స్ప్రెషన్ మాత్రమే, ఒక పోయెటిక్ పద్య రూపంలో ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటంటే, నీళ్ళు కరిగిపోయినట్టుగా, నత్త కరిగిపోయినట్టుగా ఆయన ఇచ్చిన ఎక్స్ప్రెషన్ అనమాట. అంటే ఇక్కడ ఏముంటున్నాడంటే, వారి యొక్క శక్తి కనపడకుండా పోవును గాక అని మాట్లాడుతూ ఉన్నాడు. సూర్యుడిని చూడని గర్భస్రావణు వలె నుందురు. అంటే వారు, ఇంకో మాటలో చెప్పాలి అంటే, ఈ ఎక్స్ప్రెషన్ ఎట్లాంటి ఎక్స్ప్రెషన్ అంటే, ప్రపంచంలో కొంతమంది పుట్టకపోయి ఉంటే బాగుండేది. కొంతమంది ఉన్నారు. ఎలాంటి వాళ్ళు అంటే, వాళ్ళు హిట్లరు, పాల్ పాటు, కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి ప్రపంచ చరిత్రలో. వారికి మనం అసలు పేరు పెట్టలేం. రాక్షసులు, మాన్స్టర్స్ అని పేరు పెట్టగలమా? వాళ్ళకి అసలు పేరు కూడా పెట్టలేం. ఎందుకు అంటే, వారు అమాయకమైన ప్రజల్ని ఎలా చంపారు అంటే, మనకి ఇంట్లో కుక్కర్లు ఉంటాయి, చిన్న చిన్న కుక్కర్లు. ఏమండి, కొంతమంది ఏం తయారు చేస్తారంటే, పెద్ద పెద్ద కుక్కర్లు తయారు చేసి ఆ కుక్కర్లో అనేక మందిని చిన్నపిల్లల్ని అందరిని అందులో పాడేసి కుక్కర్లు తాళం వేసేస్తే మాంసం ముద్దలకి ఆవిరిలా కరిగిపోయారు. కంబోడియా దేశం ఉంది మన దేశం పక్కనే. కంబోడియా దేశంలో పాల్ పాట్ అనే వ్యక్తి ఏం చేశాడంటే, 1,00,000 మందిని చైన్లకి కట్టేసి అలాగే వదిలేస్తే వాళ్ళు బహుశా 1 ఇయర్కో 2 ఇయర్స్కో అస్థి పంజరాలాగా మారిపోయారు. అంటే వారు ఆకలికి తట్టుకోలేక ఒకరినొకరిని తినేసి తర్వాత వారే చనిపోయి అస్థి పంజరాలాగా వారు మిగిలిపోతే, కంబోడియా దేశంలో, కంబోడియా క్యాపిటల్లో ఈ రోజున 1,00,000 స్కల్స్ మ్యూజియం ఉంది. మీరు కావాలంటే గూగుల్, యూట్యూబ్లో చూడండి. స్కల్స్ అంటే పుర్రెలు ఉన్నాయి కదా, 1,00,000 మందికి ఒక పుర్రెలు కొన్ని ఉన్నాయి. సో అట్లాగా ప్రపంచ చరిత్రలో కనుక మనం చూస్తే, కొంతమంది పుట్టకపోయింటే బాగుండేది అన్న మాట అనిపించేటట్టుగా ఈ వచనాన్ని మనం జ్ఞాపకం చేస్తుంది. చూడండి, ఆ వచనం ఏంటి చూస్తారు ఒకసారి. సూర్యుని చూడని గర్భస్రావము వలె నుందురు. అంటే వారు భూమి మీదకి అడుగు పెట్టకుండా ఉంటే బాగుండేది అనే మాటని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. సో తన శత్రువులు ఎట్లాంటి వారు చూడండి. గడిచిన కీర్తనలో కూడా దావీదు శత్రువుల యొక్క పవర్ని కూడా మనం చూసాము. వారు ఎంత బలవంతులు అనే విషయాన్ని కూడా 57వ కీర్తనలో చూసాము. 58వ కీర్తనలో ఇంకొక అడుగు ముందుకు వేసి మాటలు మాట్లాడుతున్నాడు. వారు పుట్టకపోయి ఉంటే బాగుండేది అనే మాటని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత ఏమన్నారు చూడండి, 9వ వచనంలో. ఈ కీర్తన అంతా కూడా శత్రువుల యొక్క ప్లానింగ్ గురించి మాట్లాడుతున్నాడు. శత్రువులు ఎట్లాంటి వారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 9వ వచనం వచ్చేసరికి ఏమన్నాడు చూడండి. సో ఈ కీర్తన మనకి ఏం నేర్పిస్తుందంటే, మన శత్రువులు ఎట్లాంటి వారైనా కానివ్వండి, వాళ్ళు ఎంత పవర్ఫుల్ అయినా కానివ్వండి, దేవునికి అప్పగించడం మనం నేర్చుకోవాలి. పగ తీర్చుకుని మనవంత కాదు. దేవుడు ఖచ్చితంగా వారి మీద పగ తీర్చుకుని న్యాయాన్ని జరిగించేవాడు. ఆ విషయం ఏం డౌట్ లేదు. విశ్వాసులుగా దేవా మీరే తీర్పు తీర్చండి, మీరే చూసుకోండి అని మనం విడిచిపెట్టచ్చు దేవునికి. అది కూడా ఈ యొక్క కీర్తన మనకు నేర్పిస్తూ ఉంది. 9వ వచనంలో మాట్లాడితే ఏమన్నా చూడండి. మీ కొండలకు ముళ్ళ కంపల సెగ తగలక మునిపే వారు ఎండిపోయిన ముళ్ళ కంపెల వలె ఆరిపోదురు. దేవుడు వారిని మంటతో శిక్షిస్తాడు, అగ్నితో శిక్షిస్తాడు. ఎలా అగ్నితో శిక్షిస్తాడు అంటే, వారు ముళ్ళ కంపెలు పూర్తిగా వారిని ధ్వంసం చేస్తాడు, ఆహుతి చేస్తాడు. మీ అన్నం కొండలకు ముళ్ళ కంపెల సెగ ఇంకా తగలక మునిపే,
అన్నం కొన్ని ఉంటుంది, ముళ్ళ కంపలు కింద ఉన్నాయి. ఈ యొక్క సెగ తగలక ముందే మిమ్మల్ని అందరిని కూడా ఆర్పివేయును అనే ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు. దయచేసి గమనించండి, ఇవన్నీ కూడా కీర్తనలు, పోయిటరీ, పద్య భాగంలో ఆయన ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడు అంటే, ఏమన్నాడు ఇక్కడ వచనంలో, ఆయన మీ కొండలకు ముళ్ళ కంపెల సెగ తగలక మునిపే. అన్నం కొండలకి కింద ఏం పెట్టారు? ముళ్ళ కంచెలు, ఎండిపోయిన ముళ్ళ కంచెలు పెట్టారు. అంటే అన్నం వేడెక్కి ఉడకడానికి, బియ్యము అన్నం రైస్గా మారడానికి పెట్టారు. అయితే ఈ మంట కొండలకి తగలక మునిపే ఇవన్నీ కూడా ఆరిపోతాయి. సో ఆయన ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటంటే, మీరు ప్లాన్ చేసుకుని ఇంట్లోంచి బయటకు వచ్చే లోపే మీరు నాశనం అయిపోతారు, నా దగ్గరికి రాకముందే అంటున్నాడు దావీదు. ఓకేనండి. సో ఇంకేమన్నాడు చూడండి, అది పచ్చదైనను ఉడికినదైనను, అంటే మంచి ఎండిదైనను అది దాని నెరగదంట. అంటే అది ఎలాంటిదైనా, అది పచ్చదైనా అదేమవుతుందంటే దాని సెగ తగలక ముందే అవన్నీ కూడా ఏమైపోతాయి? ఆరిపోతాయి. అంటే వారు ఇనీషియల్ ప్లానింగ్లో ఉండగానే వారు నాశనం అయిపోతారు అంటున్నాడు. అంటే ఆ శత్రువులు నా దగ్గరికి రాకముందే వారు ప్లాన్స్ అన్ని అబార్ట్ అయిపోతాయి, వారి ప్లాన్స్ అన్ని ఆగిపోతాయి, నా మీదకి వారు వచ్చి ఏమీ చేయలేరు అనే మాటని జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత ఏమన్నా చూడ 10వ వచనంలో, ప్రతి దండన కలుగుగా నీతిమంతులు చూచి సంతోషించుదురు, భక్తిహీనుల రక్తములో వారు తమ పాదములు కడుక్కుందు. చాలా స్ట్రాంగ్ ఎక్స్ప్రెషన్స్ దావీదు ఇక్కడ ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. చాలా స్ట్రాంగ్ ఎక్స్ప్రెషన్స్ దావీదు ఇక్కడ ఇస్తున్నాడు. సో ఇది మనకి ఏం నేర్పించాలి అంటే, నీతిమంతులు దేవుడు న్యాయాన్ని జరిగించినప్పుడు ఒకరోజు సంతోషించిపోతున్నారు, దేవుడు న్యాయం జరిగించినప్పుడు ఒకరోజు సంతోషించబోతున్నారు. ఆ విషయం అయితే ఈ యొక్క వచనము చాలా క్లారిటీ మనకి చేస్తూ ఉన్నది. తర్వాత చూడండి ఏముందో 11వ వచనంలో, కావున. సో ఈ భూమి మీద చాలా మందికి విశ్వాసాలకు ఉండే డౌట్ ఏంటో తెలుసా? అన్యాయస్తులే భూమి మీద బాగున్నారు, నేను దేవుని కొరకు ఇంత నిలబడ్డాను, నా మీద అలా పగ తెచ్చుకుంటున్నారు, నన్ను తిడుతున్నారు, నేను ఎంతకాలం సైలెంట్గా ఉండాలి? నేను రెస్పాండ్ అవ్వకపోతే ఎలాగా? నేను రెస్పాండ్ అవ్వాలి కదా, ఎంతకాలం నేను సైలెంట్గా ఉండాలి? గమనించండి, ఇన్ని వచనాలు, దాదాపు 9 వచనాలు. మొదటి వచనం నేను వదిలిపెడితే మిగతా 2 నుంచి 10 వచనాల దాకా, ఈ 9 వచనాల దాకా దావీదు వారి మీద ఎంత స్ట్రిక్ట్గా దేవుడు పగ తీర్చుకోబోతున్నాడు అనే విషయాన్ని మాట్లాడుకుంటూ వచ్చాడు కదా. ఇవన్నీ ఎందుకు తెలుసా? ఇవన్నీ ఎందుకు అంటే, కావున అంటున్నాడు. దీన్ని బట్టి నీతిమంతులారా, విశ్వాసులారా, ఈ భూమి మీద మీరు నివసించినప్పుడు ఈ ఆలోచనతో మీరు ఉండండి. ఏ ఆలోచన? ఎందుకంటే చాలామంది డౌట్స్ ఉంటాయి, అపోహలు ఉంటాయి. ఏ డౌట్లు, అపోహలు అంటే, అరే వాళ్ళే బాగున్నారు, వాళ్ళే పై చేతితో ఉన్నారు, వాళ్ళే నా మీద పగ తెచ్చుకుంటున్నారు, నేనే మళ్ళీ కృంగిపోయి ఉన్నాను, నాకు సహాయం చేసేది ఎవరు లేరు, లేకపోతే నేను ఎవరికి చెప్పుకోను, నా పరిస్థితి ఏంటి అన్న ఈ యొక్క డౌట్స్తో చాలామంది ఉంటారు కదా. ఇక్కడ ఏమన్నా దానికి వండర్ఫుల్ ఆన్సర్ ఇస్తున్నాడు 11వ వచనంలో, కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు. ఇంకా ఉంది, తెలుసుకోండి ఎవరికి ఫలం కలుగుతుందంట? ఇన్నోసెన్స్కి ఫలం ఉంది అనే మాట చెప్తున్నాడు. నిశ్చయముగా నీతిమంతులకు ఏం కలుగుతుంది? ఫలం కలుగుతుంది నిశ్చయముగా. ఈ మాట ఎందుకు వచ్చింది బైబిల్లో? మీరు డౌట్ పడతారు కదా, మీకు డౌట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఇలాగా నేను దేవుని కొరకు అన్యాయస్తులు ఎంతకాలం ఏలుబడి చేస్తారు, ఎంతకాలం ఏంటి దేవుడు చూడట్లేదా? దేవుడు చూసేటట్టయితే ఇలాగెందుకు జరుగుతుంది? ప్రపంచంలో ఫిలాసఫీలో ఒక ప్రశ్న ఏంటో తెలుసా? ఇఫ్ గాడ్ ఈస్ గుడ్, వై ఈజ్ దర్ ఈవిల్? దేవుడు మంచివాడైతే ఈ భూమి మీద ఈవిల్, చెడుతనము ఎందుకు ఉంది? మరి దేవుడు మంచివాడన్నప్పుడు భూమి మీద ఏం తీసేయాలి? చెడుతనాన్ని తీసేయాలి. దేవుడు ఆల్ పవర్ఫుల్, పూర్తి శక్తిమంతుడు కదా, అప్పుడు ఆయన ఏం తీసేయాలి? చెడుతనాన్ని తీసేసేయాలి. మరి దేవుడు మంచివాడై ఉండి, దేవుడు ఆల్ పవర్ఫుల్, శక్తిమంతుడై ఉండి, ఇంకా ఈవిల్ ఎందుకు ఉంది? ఈ 11వ వచనం దానికి ఆన్సర్ ఇస్తూ ఉంది. 2వ వచనం నుంచి 10వ వచనం దాకా దావీదు ఏం చెప్పుకుంటూ వచ్చాడు? ఫస్ట్ వాళ్ళ యొక్క నాలుక, వారి యొక్క క్యారెక్టరు, వారి యొక్క మాటలు, వారి యొక్క ప్లానింగ్, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాడు. దేంతో పోల్చాడు? నాగపాము యొక్క, సర్పం యొక్క విషంతో పోల్చాడు. వారిని ఎంత ట్రైన్ చేసి ఎంత నేర్పించినా కూడా ట్రైన్ చేసిన వ్యక్తిని చంపేస్తాయి, కాటేసేస్తాయి, కానీ అవి మాత్రం మాట వినవు. అంటే ఎలా మాట వినవంట? ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటంటే చెవిటోడులాగా మాట వినవు. ఏమంటే చెవిటోడులాగా మాట వినవు అన్న విషయాన్ని ఆయన చెబుతూ ఉన్నాడు. చివరికి ఆయన ఆన్సర్ ఇస్తూ ఎలా ఆన్సర్ ఇస్తున్నాడు చూడండి. నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు. నీతిమంతులు ఏం కలుగుతుందంట? నిశ్చయముగా. అందుకని ఆ పదం ఏం రాశాడు? నిశ్చయముగా. ఈ నిశ్చయముగా అనే పదం
ఇంకా స్ట్రాంగ్గా ఎక్కడ వాడారంటే ఇంకో చోట యెషయా 53:4 రాశాడు. ఏమని? నిశ్చయముగా అతడు మన రోగములను వహించెను, నిశ్చయముగా అతడు మన పాపముల కొరకు, నిశ్చయముగా మన సమాధానార్థమైన బలి ఆయన మీద పడెను అనే మాట ఆయన రాయించుకుంటూ వచ్చాడు. సో అందుకని ఇక్కడ వాడబడిన పదం ఏంటంటే ఖచ్చితంగా తప్పకుండా వారు అన్పనిష్డ్గా వెళ్ళిపోతున్నారని, డు నాట్ వరీ. ఎలా వెళ్ళిపోతున్నారని? శిక్ష లేకుండా వెళ్ళిపోతున్నారని. వారికి ఎప్పుడు న్యాయం జరుగుతుంది, ఎప్పుడు తీర్పు జరుగుతుంది, అసలు నువ్వు వర్రీ అవ్వద్దు. దేవుడు అంటున్నాడు 11వ వచనంలో, నిశ్చయముగా నీతిమంతులకు ఏముంటుందంట? అది ఇక్కడ మీ ఫలాన్ని మీరు సంపాదించుకోగల ఏదో ఒకటి చేసి అని ఏమంటున్నాడంటే, నిశ్చయముగా నీతిమంతులకు ఏం కలుగుతుందంట? ఫలము కలుగుననియు. ఇంకోసారి మళ్ళీ అంటున్నాడు ఏమని? నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో నున్నాడనియు మనుషులు ఒప్పుకొందురు. మనుషులు ఏమని ఒప్పుకుంటారంట చివరికి? ఎప్పుడు జరుగుతుంది తెలిసేది? ఆన్ ద లాస్ట్ డే, ఆన్ ది ఫైనల్ డే. అప్పుడు ఎవరైతే దేవుడికి భయపడని వారు ఉన్నారో వారు చూస్తారు, నీతిమంతులుగా నిలబడిన వారు ఉన్నారో వారు చూస్తారు. చూసినారు నీతిమంతులకి క్షేమం మంచిది, నీతిమంతులకి క్షేమము మంచిది. 1958వ సంవత్సరంలో బెర్ట్రాండ్ రస్సెల్ అని ఒక ఆయన ఉన్నాడు, బ్రిటిష్ అతను, బెర్ట్రాండ్ రస్సెల్. ఆయన ఒక పుస్తకాన్ని రాశాడు. ఏం పుస్తకం రాశాడంటే వై ఐ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్ అని చెప్పి ఒక పుస్తకాన్ని రాశాడు. ఫ్రీడ్రిచ్ నీట్షే అని చాలా ఫేమస్ పర్సన్ ప్రపంచంలో. వాస్తవానికి అడాల్ఫ్ హిట్లర్ని ఇన్స్పైర్ చేసింది ఫ్రీడ్రిచ్ నీట్షే. హిట్లర్ని ఇన్స్పైర్ చేసింది ఈ నీట్షే. ఒక పుస్తకం రాశాడు. ఆయన రాసిన పుస్తకం పేరు ఏంటంటే గాడ్ ఈజ్ డెడ్ అనే పుస్తకం రాశాడు. చాలా ఫేమస్ పుస్తకం ఇది. ఈరోజు ఐరోపా ఖండం 15 నుంచి 18వ శతాబ్దం దాకా, 19వ శతాబ్దం దాకా, అంటే 1900 వరకు ఒక గొప్ప క్రైస్తవ ఖండంగా ఉండి, ఇప్పుడు ఎవరైనా యూరోప్ వెళ్తే తెలుస్తుంది, 1920 నుంచి క్రైస్తవ విలువలు పూర్తిగా ఆ దేశానికి పోగొట్టుకోవడం గల వన్ ఆఫ్ ది రీజన్ ఎవరు అంటే ఈ ఫ్రీడ్రిచ్ నీట్షే. అంత ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. ఈ నీట్షే తండ్రి, తాత, ముత్తాత గొప్ప ప్రసంగికులు. ఓకే, గొప్ప ప్రసంగికులు. ఈ నీట్షే అంత ఇన్ఫ్లుయెన్స్ చేశాడు, కమ్యూనిజంకి దారి తీశాడు. ఎలా దారి తీశాడంటే ఎప్పుడైతే దేవుడు లేడు అనే స్థితిని తీసుకొచ్చాడో ఏదైనా చేయొచ్చు ప్రపంచంలో. ఓకే, అది చాలామంది ఇంకా క్రిటికల్ కామెంటేటర్స్ ఏమంటారంటే ఈ 2 వరల్డ్ వార్స్కి ఇన్ఫ్లుయెన్స్ కూడా ఈ ఆలోచనని తీసుకొచ్చారు. మొదటి ప్రపంచ యుద్ధం, 2వ ప్రపంచ యుద్ధం. ఓకేనండి. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బెర్ట్రాండ్ రస్సెల్కి ఒక ఆయన ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, సరే నువ్వు దేవుడిని నమ్మవు ఓకే, కానీ లేడన్న విషయాన్ని కూడా నువ్వు రుజువు చేయలేవు కదా. లేడన్న విషయాన్ని కూడా నువ్వేం చేయలేవు, రుజువు చేయలేవు కదా. ఒకవేళ నువ్వు చనిపోయిన తర్వాత, వేకప్ అయిన తర్వాత నువ్వు ఒకవేళ దేవుణ్ణి చూస్తే నీ పరిస్థితి ఏంటి? ఓకే, సో అందుకని వచనం రాశాడు 11వ వచనంలో, నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు, నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడనియు మనుషులు ఒప్పుకొందరు. ఇది దేవుడి వాక్యం. ఇది ఖచ్చితంగా జరిగిపోతుంది, డౌట్ లేకుండా. ఇది ఏ వాక్యం? ఇది గాడ్స్ వర్డ్, ద ట్రూత్. ఇది ఖచ్చితంగా జరిగిపోద్ది. సో మనకి ఇక్కడ గ్రేటెస్ట్ హోప్ ఏంటంటే ఒకరోజు దేవుడు తన లెక్కలన్నీ కూడా ఖచ్చితంగా తీర్చబోతున్నాడు. సో దావీదు వికెడ్ జడ్జెస్, అన్యాయస్తులైన ఈ సలహాదారులు తన మీదకి ఇచ్చిన ఆ రాంగ్ తీర్పుని బట్టి, చంపేయండి అన్న తీర్పుని బట్టి ఈ మాటలన్నీ మాట్లాడుతూ ఆనాడు మాత్రమే కాదు ఈనాడు మనకి కూడా ఈ విషయాలు మనకు తెలియజేస్తున్నాడు. ఏమని అంటే నిశ్చయముగా ఇన్నోసెంట్ దేవుని తరపు ఉన్న ప్రజలు ఎన్నడూ కూడా మీకు న్యాయం జరగకుండా పోదో అన్న విషయాన్ని దావీదు దగ్గర తెలియజేస్తాడు. సో మనం దేన్ని బట్టి సంతోషించి రిజాయిస్ చేయాలంటే, దేవా నేను కూడా వారి వంటి వాళ్ళు అన్నాయి, ఏ భేదము లేదు, నీతిమంతుడు ఒకడు లేడు, నేను కూడా వారి వంటి వారు అని. జనరల్గా మనము దావీదుతో ఐడెంటిఫై చేసుకుంటున్నాం. ఎవరి పక్షం ఇప్పుడు నిలబడుతున్నామంటే, నేను కూడా దావీదు వాళ్ళే, దేవుడు నాకు కూడా. నీకే అర్హత ఉంది? మనకే అర్హత లేదు. అందుకని మనకు అర్హత కల్పించింది ఎవరన్నా ఉన్నారు అంటే యేసు ప్రభువు నీతిని బట్టి మనము నీతిమంతుల జాబితాలో దేవుడు మనల్ని
ఉంచాడు. సో అందుని బట్టి ఇప్పుడు మన దేవుని ఆరాధించి సంతోషించాల్సిన దేని బట్టి అంటే, దేవా నేను కూడా వారి వలె ఉండే స్థితి అయితే నీవు నన్ను తీసుకువచ్చి ఇదిగో ఈ స్థితిలో నువ్వు నన్ను ఉంచావు, అందుని బట్టి నీకు వందనాలు. ఓకేనా? మనం ఈ కీర్తనలో ఎవరితో ఐడెంటిఫై చేసుకుంటాం? దావీదుతో ఐడెంటిఫై చేసుకుంటాం. కానీ మనం ఐడెంటిఫై చేసుకోవాల్సింది ఎవరితో తెలుసా? దావీదు ఎవరి మీద అయితే ఈ శాపాలన్నింటినీ మాట్లాడుతున్నాడో, పలుకుతున్నాడో, వారి నాలుక సర్ప విషం వంటిది. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, దేవుని వెతుకువాడు ఎవడునూ లేడు. వారి నాలుక కింద ఏముందంట? యూనివర్సల్ ప్రాబ్లం. మనందరూ ఇందులోనే ఉన్నాం. కానీ ఆ స్థితిలో నుండి దావీదు కుమారుడు పక్షమున మనం వచ్చాము అంటే మనము చేసిన దాన్ని బట్టి కాదు, దావీదు కుమారుడని యేసుక్రీస్తు వారు చేసిన దాన్ని బట్టి. అందుకని ఇప్పుడు మనం అందులో ఐడెంటిఫై చేసుకుని దేన్ని బట్టి మనం సంతోషించాలంటే, దేవుడు నన్ను కాపాడి వాళ్ళని ఏం చేశాడు? శిక్షించాడు. సో ఎవరు రైటు? నేను రైటు. దేవుడు వాళ్ళని ఏం చేశాడు? వండర్ఫుల్. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? బాబు నువ్వు పుట్టుకతోనే నువ్వు అలాంటోడు, నీకు ఇప్పుడు ఇది పట్టుకునే అర్హత నీకు వచ్చింది అంటే అది ఎవరు బట్టి అంటే దేవుని బట్టి. సో ఇప్పుడు మనం ఆరాధించాల్సింది ఏంటంటే, ఈ కీర్తన మనకు కనుక స్పష్టంగా అర్థమైతే, దేవా నేను అసలు దావీదు ఎవరి మీద అయితే ఇది పలికాడో వాళ్ళ లిస్టులో వాడిని నేను. ఎందుకంటే 2వ వచనం 3వ వచనం ఏం చెప్తుంది? పుట్టుకతోనే మన స్వభావం అలాంటిదే. కానీ ఇప్పుడు నేను ఎవరితో నేను ఐడెంటిఫై చేసుకున్నానంటే ప్రభువుతో ఐడెంటిఫై నేను చేసుకున్నాను. ప్రభు మనకి స్థితిని బట్టి మన ప్రభుని ఆరాధించి గణపరుచుతాం.